తీపి పురుపు వగరు చేదు శర్కృచు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. విజయారావు గారు, ఇప్పుడు మనం కీ లాకీ చాప్స్ ఫ్రై చేస్తున్నాం కదండి, కింద వైపు ఫ్రై అయినట్టునే మళ్ళీ టర్న్ చేసుకుందాం. ఈ కట్లెట్స్ తయారైన తర్వాత మనం మీఠా చట్నీతోనా సాస్ దేంతో సర్వ్ చేసుకుంటామండి? దేంతోనైనా బాగానే ఉంటుంది, కానీ అది యాపిల్ చట్నీ కూడా చేసుకోవచ్చు మనం. యాపిల్ చట్నీ మరి అది ఎలా తయారు చేస్తారండి? అదే చెప్తాను. యాపిల్ పచ్చిగా ఉంటాయి కదా, అంటే మరి స్వీట్నెస్ లేకుండా ఉన్నాయి తీసుకోవాలన్నమాట. గ్రీన్ అది తీసేసుకొని చింతపండు రసం, తర్వాత యాపిల్ ముక్కలు అవన్నీ బాగా బాయిల్ చేసి ఖర్జూర వేసుకోవచ్చు, లేదా బెల్లం, పంచదార, నల్ల ఉప్పు, కొంచెం కారం, చాలా బాగుంటుంది. ఇవన్నీ అంటే అన్ని బాయిల్ చేసి తిక్కుగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, చట్నీ మాదిరి. ఓకే, చేసేసుకొని సర్వ్ చేసి అది కూడా చాలా నిల్వ ఉంటుంది. ఫ్రై అయినట్టునే కదండి, సర్వ్ చేసుకుందామండి. ప్లేట్ ఇచ్చేస్తే చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి, చాలా బాగా వస్తాయి. ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం గార్నిష్ ఇదే వడ్ల బెల్లాలతో చేస్తాను. ఓకేనండి. కీ లాకీ చాప్స్ రెడీ టు ఈట్ అన్నమాట. ఓకేనండి. చూసారు కదండి కీ లాకీ చాప్స్ తయారు చేసే విధానం. మరి ఎంతో వెరైటీగా ఉంది. విజయారావు గారు మన లోకల్ కిచెన్ వ్యూయర్స్ కోసమే స్పెషల్గా ఇది క్రియేట్ చేసి మనకి నేర్పారండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. కీ లాకీ చాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వడ్ల పేలాలు, సొరకాయ తురుము, బొంబాయి రవ్వ, ఉప్పు, కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, డ్రై దానిమ్మ గింజలు, కొత్తిమీర, ధనియాల పొడి. ముందుగా ఒక బౌల్లో వడ్ల పేలాలు తీసుకుని అందులోకి తగినన్ని నీళ్లు చల్లుకుని దాన్ని మెత్తబడేలా చూసుకోవాలి. కొద్దిగా మెత్తగా అయిన తర్వాత అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుముని అందులో వేయాలి. తర్వాత 2-3 స్పూన్లు మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియా పొడి, అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, డ్రై దానిమ్మ గింజలు అందులో వేసి ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మిక్చర్ తయారు చేసుకున్న తర్వాత వాటిని ప్యాటీస్ లాగా తయారు చేసుకుని వాటిని వడ్ల పేలాల్లో మనం దొర్లించుకోవాలండి. దొర్లించుకుని తర్వాత పెనం మీద నూనె వేసి ఈ ప్యాటీస్ని దానిపైన షాలో ఫ్రై చేసుకుంటే కీ లాకీ చాప్స్ తయారవుతుంది. చూసారు కదండి కీ లాకీ చాప్స్ తయారు చేసే విధానం. మరి మా నెక్స్ట్ ఐటమ్ మినీ సమోసా. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు శర్కృచు లోకల్ కిచెన్. Take a break.